మెగానెట్ టీవీ. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు తారాస్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య ఎప్పుడు ఏదో ఒక రాజకీయ కౌంటర్ నడుస్తూనే ఉంటుంది. కానీ ఈసారి జగ్గారెడ్డి ఏకంగా బీఆర్ఎస్ పార్టీ గుండెకాయ లాంటి నియోజకవర్గంపై కన్నేసి ఓ పొలిటికల్ బాంబు పేల్చారు. తాజాగా జగ్గారెడ్డి ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిద్దిపేట నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతానని కుండ బద్దలు కొట్టారు. దశాబ్దాలుగా కేసీఆర్, హరీష్ రావులకు కంచుకోటగా ఉన్న సిద్దిపేటను జగ్గారెడ్డి ఎందుకు టార్గెట్ చేశారు? ఒకవేళ నిజంగానే అక్కడ ఈ ఇద్దరు ఉద్దండుల మధ్య పోటీ జరిగితే రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది? సిద్దిపేట నియోజకవర్గం అంటేనే బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి అక్కడ గులాబీ జెండా తప్ప మరో జెండా ఎగరలేదు. స్వయంగా కేసీఆర్ రాజకీయ ప్రస్థానం మొదలైన గడ్డ అది. ఆ తర్వాత హరీష్ రావు అక్కడ వరుసగా 6 సార్లు భారీ మెజార్టీలతో గెలుస్తూ వస్తున్నారు. అలాంటి అజేయమైన కోటలు అడుగు పెట్టాలని జగ్గారెడ్డి డిసైడ్ అయ్యారు. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో సిద్దిపేటలో బరిలో హరీష్ రావుపై పోటీకి దిగుతానని ఆయన ప్రకటించారు. గతంలో ఎంతో మంది కాంగ్రెస్, బీజేపీ నేతలు అక్కడ పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయిన చరిత్ర ఉంది. అయినా సరే జగ్గారెడ్డి ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకున్నట్లు? తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం తమదైన శైలిలో ప్రణాళికలు రచిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2029లో ఎన్నికలు జరగడం ఖాయమని, అప్పటి నియోజకవర్గాల సంఖ్య కూడా పెరుగుతుందని స్పష్టం చేశారు. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన పూర్తి ధీమాతో ఉన్నారు. అటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ సైతం కొత్త ప్రణాళికలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి లెక్కలపైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను సంగారెడ్డి నుంచి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. తన సతీమణి నిర్మలారెడ్డి సంగారెడ్డి నుంచి పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు. అంతకు మించి తాను మాజీ మంత్రి హరీష్ రావు పైన సిద్దిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని బాంబు పేల్చారు. పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని ఆయన వెల్లడించారు. జగ్గారెడ్డి ఈ ప్రకటన చేయడానికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. మొదటిది, మెదక్ జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక బలమైన వర్గాన్ని ఏర్పరచుకున్నారు. సంగారెడ్డిలో కాస్త పట్టు కోల్పోయిన ఆయన ఇప్పుడు నేరుగా సిద్దిపేటను టార్గెట్ చేయడం ద్వారా జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కేడర్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపాలని చూస్తున్నారు. ఇక రెండవది, ఇది పూర్తిగా ఒక మైండ్ గేమ్. హరీష్ రావు లాంటి బలమైన నేతను తన సొంత నియోజకవర్గంలోనే బిజీగా ఉంచగలిగితే మిగతా రాష్ట్రమంతటా ఆయన తిరగకుండా చెక్ పెట్టొచ్చన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. జగ్గారెడ్డి లాంటి మాస్ లీడర్ బరిలో ఉంటే సిద్దిపేటలో ఎన్నికల వాతావరణం మామూలుగా ఉండదు. ప్రస్తుతానికి ఇది కేవలం ఒక ప్రకటన మాత్రమేనా? తెలంగాణ రాజకీయాల్లో ఇదొక హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ నిజంగానే వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో హరీష్ రావు వర్సెస్ జగ్గారెడ్డి పోటీ పడితే ఆ పోరు ఆల్ ఇండియా లెవెల్లో అటెన్షన్ క్రియేట్ చేయడం ఖాయం. జగ్గారెడ్డి వ్యాఖ్యలు కేవలం సిద్దిపేటకే పరిమితం కాలేదు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాలపైన కూడా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే పక్కా వ్యూహాలతో, ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారని జగ్గారెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి సూచనలతో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా అలర్ట్ అవుతున్నారని, తమ నియోజకవర్గాల్లో మరింత చురుకుగా పనిచేయడానికి సిద్ధమవుతున్నారని ఆయన అన్నారు. క్షేత్రస్థాయిలో యాక్టివ్గా లేని ప్రజాప్రతినిధులను సీఎం స్వయంగా అప్రమత్తం చేస్తున్నారని, వారి పనితీరును సమీక్షిస్తున్నారని జగ్గారెడ్డి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటిసారి సీఎం అయినప్పుడు కూడా ఎమ్మెల్యేల పనితీరు అంత బాగలేదని, అప్పట్లో సర్వేలు వచ్చాయని జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తే తమ తీరు మార్చుకొని ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో పార్టీ సీట్లు ఇవ్వాలో లేదో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.